జై భారత్. గురు బ్రహ్మ మహిమ అలేక్. భక్తులారా, ప్రజలారా, ఈరోజు జరుగుతున్న హిందూ ధర్మం ప్రతి దారుణాలు మనము ప్రత్యక్షంగా చూసాము. హెచ్పి తరఫున నేను సాధు త్రినాథ్ దాస్ హెచ్పి అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కడప జిల్లాలో కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం అది చాలా దారుణం. వందల సంవత్సరం నుండి ఆ స్వామీజీ, అవధూత స్వామీజీ, అతను తపస్సు చేసి ఆయన ఆరాధన చేసింది ఏంటి? నరసేవ, నారాయణ సేవ అని ఆయన జీవితకాలంలో ప్రతి చోట తిరిగి అన్నదానం చేయండి అని ఆయన ఒకటే నినాదం. ఆయన పేరుట ఎన్నో చోట్లలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి సిద్ధపీఠకి ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని హెచ్పి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు మేము హిందూ ధర్మానికి రక్షిస్తాము, మేము హిందువు అని కేకలేసి మాట్లాడిన వ్యక్తులు దీనికి కారణమని మేము భావిస్తున్నాము. ఇది చాలా దారుణము. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరు అయితే దీనికి కారకులు ఉన్నారో అది పునర్నిర్మాణం చేయాలని మేము ప్రజలకి, భక్తులకి, అందరికీ చెప్తున్నాను. ఇది చాలా దారుణము, చాలా అన్యాయము. పేద ప్రజలకి అన్నదానం చేయడము అది తప్ప? ఆయన చేసిన ఏం తప్పు? వందల ఎకరాల ఎక్కడో ఎవరెవరో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరెవరు ఏంటి చేస్తున్నారు అది ఎవరికి తెలియదు. కానీ ఆయన మంచి కార్యక్రమం కోసం, ప్రజల సేవ కోసం చేసిన ఈ ఆశ్రమాన్ని కూల్చివేయడం అది ఎంత దారుణము, ఎంత సంగతము అని మీరు ఆలోచించండి. 17 తేదీన హెచ్పి మరియు అన్నమయ కళాక్షేత్రం మిలిత ఆధ్వర్యంలో మేము కలెక్టర్ ఆఫీసు, కడప కలెక్టర్ ఆఫీసులో, కడప జిల్లా కలెక్టర్ ఆఫీసులో మేము ధారణ చేస్తున్నాము. అందరూ దీనికి సహకారం చేయాలని మేము కోరుతున్నాము. ఆ కాశీనాయన ఆశ్రమం పునర్నిర్మాణం చేయాలని మేము ప్రభుత్వానికి తెలియచేస్తున్నాము. హిందూ ధర్మానికి మేము కాపాడుతున్నాని గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు దీన్ని కూల్చివేయడానికి కారకాలు అతను అయి ఉన్నప్పుడు మనము ఎవరికి ఎలా నమ్మాలి? ఎలా అయితే ఈ సాధు సంతులు ఎక్కడికి పోతారు? సాధు సంతులు ఎవరికి అన్యాయం చేశారు? అందుకని ప్రజలురా అందరూ వచ్చి ఆ 17 తేదీన కలెక్టర్ ఆఫీసు దగ్గర మనము పెడుతున్న కార్యక్రమాలు జయప్రద చేయాలని మేము కోరుతున్నాము. సర్వే భవంతు సుఖినః.